మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నగారా మోగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత పటోళ్ల కిష్టారెడ్డి అకాల మరణంతో బై ఎలక్షన్ జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. వచ్చే నెల 13న పోలింగ్ జరుగుతుండటంతో మెదక్ జిల్లాలో ఉప ఎన్నికల వేడి ప్రారంభమైంది. నారాయణఖేడ్ శాసనసభ్యుడు తెలంగాణ పీఏసీ చైర్మన్ పటోళ్ల కిష్టారెడ్డి కిందటేడాది ఆగస్టు 25న హైదరాబాద్లో తన స్వగృహంలో గుండెపోటుతో చనిపోయారు. కిష్టారెడ్డి మరణంతో ఖాళీ అయిన నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి ఎలక్షన్ షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడుతుంది. 20 నుంచి 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 28న నామినేషన్ పరిశీలన ఉంటుంది. ఈ నెల 31 వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంది. ఫిబ్రవరి 13 శనివారం నాడు పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 16న ఓట్లను లెక్కిస్తారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 5 మండలాలున్నాయి. నారాయణఖేడ్తో పాటు మనూరు, కంక్టి, కల్హేర్, పెద్దశంకరంపేట ఉన్నాయి. ఇక్కడ గ్రామీణ జనాభా ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలోనే నారాయణఖేడ్ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇక్కడి జనం ఎక్కువగా వలసపోతుంటారు. మంజీరా నది పక్కనే ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గం అంతటా నీళ్ల కోసం ఇబ్బందులే కనిపిస్తాయి. గిరిజన జనాభా కూడా ఎక్కువే. అక్షరాస్యులు కూడా అంతంత మాత్రమే. రోడ్ల పరిస్థితి మరీ అధ్వానం. ఎప్పుడో దశాబ్దాల కిందట నిర్మించిన రోడ్లతో జనం నానా అవస్థలు పడుతుంటారు. గతంలో ఇక్కడ గెలిచిన నాయకుల నిర్లక్ష్యంతో ఇక్కడి జనం హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాలకు బతుకుదెరువు కోసం వలస వెళ్తుంటారు. సీఎం సొంత జిల్లాలో ఉప ఎన్నిక రావడం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడి సిట్టింగ్ సీట్ కావడంతో ఎన్నిక హాట్ గా జరగనుంది. అభివృద్ధి నినాదంతో టీఆర్ఎస్ బరిలో దిగుతుంటే సానుభూతి, సెంటిమెంట్ను నమ్ముకొని కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. టీడీపీ, బీజేపీ కూటమి కూడా తమ అభ్యర్థిని రేసులో దింపుతోంది. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీకి అవకాశం ఉంది. గత 4 నెలలుగా నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష నాయకులు పర్యటనలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి, టీఆర్ఎస్ నుంచి భూపాల్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా విజయపాల్ రెడ్డి ఉప ఎన్నిక బరిలో నిలబడే అవకాశం ఉంది.